హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకి కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు. బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినానో నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలం లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్మని చెప్పాడు. చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటిదంటే గనక యేసు ప్రభువును వెంబడించడానికి గల షరతులు. హల్లెలూయా. యేసు ప్రభువును వెంబడించడానికి గల కొన్ని షరతులు. హల్లెలూయా. ఈరోజు మన అంశం. హల్లెలూయా. మనం అందరం కూడా ఎవరిని వెంబడించాలి? ఈ లోకములో ఎవరిని వెంబడించాలంటారు? యేసు ప్రభువును వెంబడించాలి మనం ఈ లోకములో. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభువుని వెంబడించాలి. హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభువుని వెంబడించాలంటే మరి దానికి ఏమున్నాయి? కొన్ని షరతులు ఉన్నాయి. హల్లెలూయా. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఖచ్చితంగా మనం ఎవరిని వెంబడించాలంటే కనుక యేసు ప్రభువునే ఖచ్చితంగా వెంబడించాలి. హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభువుని ఏ రకంగా వెంబడించాలో కూడా మరి యేసు ప్రభు బోధించాడనమాట. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 18 నుంచి మరి 22 వరకు కూడా మనం చూసుకుంటే గనక మరి ఇక్కడ మరి యేసు ప్రభు మరి జన సమూహంను చూసి మరి అద్దరికి వెళ్ళాలని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు, అద్దరికి అంటే మరి సముద్రం అవతలకి. హల్లెలూయా. మరి సముద్రం యువతలో మరి జన సమూహానికి వాక్యం బోధించాడు. హల్లెలూయా. అయితే తరువాత మరి ఆ సముద్రము మరి గలిలియా సముద్రము మరి అవతలకి వెళ్ళాలని చెప్పి మరి దేవుడు మరి యేసు ప్రభు ఆజ్ఞాపించి మరి యేసు ప్రభు కూడా బయలుదేరుతున్నప్పుడు మరి ఒక శాస్త్రి వచ్చి ఏమడుగుతున్నాడు ఇక్కడ? ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఏమంటున్నాడు శాస్త్రి? నువ్వెక్కడ పోయినా కూడా నీ వెంట వస్తా అని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు అంటున్న మాట ఏంటి? సరే రా అని చెప్పి అంటున్నాడా? లేదు. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మరి నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలం లేదని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఏమంటున్నాడు? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకైనా స్థలం లేదంటున్నాడు. హల్లెలూయా. మరి నిజానికి మరి యేసు ప్రభు స్థలం లేదా? తలవాల్చడానికి కూడా స్థలం లేదంటారా? ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు పుట్టింది బెత్లెహేము ప్రాంతంలో. యేసు ప్రభు పెరిగింది ఎక్కడ? ఏ ప్రాంతంలో? నజరేతు ప్రాంతంలో. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కువగా ఉండి పరిచర్య చేసింది ఎక్కడ అంటే కపెర్నహూము ప్రాంతంలో. హల్లెలూయా. మరి కపెర్నహూములో ఒక ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుకు నివసించడానికి స్థలం లేదని కాదు, కానీ ఎందుకు ఇక్కడ ఈ శాస్త్రితో ఈ మాట చెప్తున్నాడు అంటే గనుక మరి దేవునికి మన మనస్తత్వాలు తెలుసు. హల్లెలూయా. దేవునికి ఏం తెలుసు? మన మనస్తత్వాలు తెలుసు. హల్లెలూయా. మన హృదయాంతరంగం తెలుసు. హల్లెలూయా. ఎందుకొరకు వెంబడిస్తున్నారో, అది ఎందుకొరకు వెంబడించాలి, మరి శాస్త్రి ఎందుకొరకు మరి యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా అని చెప్పి ఎందుకు అంటున్నాడో అది యేసు ప్రభుకి తెలుసు. కాబట్టి మరి ఇప్పుడు మరి చాలా మటుకు యేసు ప్రభు ఎట్లా మాట్లాడేవాడు? హృదయాంతరంగాలను ఎరిగే మాట్లాడేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ శాస్త్రి నువ్వెక్కడ పోతే అక్కడికి వస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు వస్తా అంటున్నాడు? ఇప్పుడు చాలా మట్టుకు యేసు ప్రభుని మరి అందరు కూడా యేసు ప్రభుని ఎందుకు వెంబడించారంటే గనుక
మరి యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు. యేసు ప్రభుతో ఉంటే అద్భుత రీతిగా మరి భోజనం తినిపిస్తాడు అని చెప్పి చాలా మంది వెంబడించారు. ఇక్కడ యోహాను సువార్తలో మరి 6వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. కాదు, 6వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త, జాన్. చాలు. హల్లెలూయా. ఇక్కడ జన సమూహంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు సూచనలను చూచుట వలన కాదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు సూచనలు అంటే అద్భుతాలు. హల్లెలూయా. మరి యేసు ప్రభు చేసిన అద్భుతాలను చూసి ఈయన నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి మరి నమ్మడానికి కాదు. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ దేని కొరకు వీళ్ళు యేసు ప్రభువును వెంబడిస్తున్నారంట? దేని కొరకు వెంబడిస్తున్నారంటే యేసు ప్రభువును మరి రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే. హల్లెలూయా. అంటే మరి యేసు ప్రభు అద్భుత రీతిగా ఏం చేస్తున్నాడు? 5 రొట్టెల్ని 2 చేపలను ఏం చేశాడు? అద్భుత రీతిగా మరి యేసు ప్రభు ఏం చేశాడు? మరి 5,000 మందికి 10,000 మందికి మరి అద్భుత రీతిగా తినిపించాడు. హల్లెలూయా. కాబట్టి అరే యేసు ప్రభుతో ఉంటే యేసు ప్రభు 1 గంట సేపు వాక్యం చెప్పినా కానీ కడుపు నిండా మాకు ఆహారం పెడతాడు. పని చేయాల్సిన అవసరం లేదు. ఖాళీ యేసు ప్రభు మరి చెప్తున్న మాటలు, యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభు చెప్తున్న మాటలు మాత్రం వింటే చాలు. హల్లెలూయా. కడుపు నిండా మరి యేసు ప్రభు మరి కడుపు నిండా ఆహారం పెట్టది పంపాడు. హల్లెలూయా అని చెప్పి మరి జన సమూహం అంతా కూడా మరి ఏం చేస్తున్నారంట? రొట్టెల కోసమే యేసు ప్రభువుని వెంబడిస్తున్నారంట. హల్లెలూయా. కాబట్టి మరి ఆ శాస్త్రి కూడా మరి ఎందుకు మరి ఇప్పుడు యేసు ప్రభు మరి ఆ శాస్త్రి మరి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా అని చెప్పి అన్నప్పుడు యేసు ప్రభు ఎందుకు మరి నక్కలకు బొరియాలున్నాయి, ఆకాశ పక్షులకు మరి నివాసాలున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చడానికి కూడా స్థలం లేదని చెప్పి ఎందుకు అంటున్నాడు? హల్లెలూయా. ఇప్పుడు జనరల్గా అయితే ఇప్పుడు మరి ఎవరికైనా కానీ ఏం చెప్తాం? యేసు ప్రభు నమ్ముకుంటే చాలా బాగుంటుంది, నమ్ముకొని చూడండి మంచిగా ఉంటుంది, మీ జీవితంలో అద్భుతం జరుగుతుందని చెప్పి మనం చెప్తాం. ఎందుకని? వాళ్ళు నమ్ముకోవడం కోసం. హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభు గురించి మనం చూసుకుంటే కనుక యేసు ప్రభు ఏమి మంచి తీపి మాటలు ఏం చెప్పలే. యేసు ప్రభు హల్లెలూయా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ శాస్త్రి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తానని యేసు ప్రభు ఏమంటున్నాడు? నక్కలకు బొరియాలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చడానికి కూడా లేదంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు ఆ మాట అంటున్నాడు అంటే కనుక ఇప్పుడు ఆ శాస్త్రి ఈ యేసు ప్రభుని వెంబడించాలంటే మొదలు ఏం చేయాలి? కంఫర్ట్ జోన్ వదిలిపెట్టాలి. హల్లెలూయా. ఆ శాస్త్రి అనుకోవచ్చు యేసు ప్రభుని వెంబడిస్తే హాయిగా ఉంది, మరి అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి ఆ శాస్త్రి అనుకోవచ్చు. హల్లెలూయా. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు నన్ను వెంబడించాలంటే నీ ఆశలు నీ సుఖాలన్నీ కూడా వదిలేసుకొని వెంబడించాలంటున్నా. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ప్రభుని వెంబడించాలంటే మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటిది? హల్లెలూయా. కంఫర్ట్ జోన్ని వదిలేసుకోవాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకుంటే అంత బాగుంటుంది అని చెప్పి అస్సలు మనం అనుకోవద్దు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు ఎదురైనా కూడా ఆ శ్రమలకు తట్టుకొని నేను తాలుకుంటా అని చెప్పి నువ్వు నిశ్చయించుకోవాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు నిజంగా దేవునికి శిష్యుడుగా ఉంటావు. ఇప్పుడు మనకు అందరు కూడా దేవుని శిష్యులని పేరు పెట్టబడింది. ఇప్పుడు బైబిల్లో మరి కొత్త నిబంధనలో చూసుకుంటే మరి సంఘానికి ఏమని పేరు పెట్టబడింది? హల్లెలూయా. దేవుని సంఘం అని పిలువబడింది. హల్లెలూయా. విశ్వాసులన్న పేరు కలిగింది, పరిశుద్ధులన్న పేరు కలిగింది, శిష్యులన్న పేరు కలిగింది. ఇప్పుడు అపోస్తుల కార్యంలో చూసుకుంటే కనుక ఏముంటది? శిష్యుల సంఖ్య విస్తరించుచున్నది అంటాడు. హల్లెలూయా. అంటే మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు అందరికి కూడా ఏం పేరు పెట్టబడ్డది? యేసు ప్రభు శిష్యులన్న పేరు పెట్టబడ్డది. హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభుకు శిష్యులంగా నిజంగా మనం ఉంటున్నామా లేదా? హల్లెలూయా. అది మనం గ్రహించాలి. హల్లెలూయా.
నువ్వు యేసు ప్రభుకి నిజంగా ఎప్పుడు శిష్యుడుగా ఉంటావు. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు మరి ఈ వ్యక్తి నా శిష్యుడు అని చెప్పి యేసు ప్రభు ఎప్పుడు అంటాడంటే గనుక మరి ఎలాంటి మరి కష్టాలు ఎదురైనా, ఎలాంటి శోధనలు ఎదురైనా కూడా మరి నేను తట్టుకొని తాలుకొని యేసు ప్రభుని వెంబడిస్తా అని చెప్పి నిశ్చయించుకొని యేసు ప్రభుని వెంబడించే వాడిని యేసు ప్రభు ఏమంటాడు? నా శిష్యులు అంటాడు. దాని హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడిస్తే నాకు అంతా బాగుంటది, యేసు ప్రభుని వెంబడిస్తే నాకు అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి అనుకొని యేసు ప్రభుని వెంబడించాలనుకుంటే అప్పుడు మరి యేసు ప్రభు ఏమంటాడంటే స్వార్థపరుడా అంటాడు. ఏమంటాడు? స్వార్థపరుడా అంటాడు. చాలా మంది యేసు ప్రభుని ఎందుకు నమ్ముతున్నారు? ఇప్పుడు కూడా ఏదో అద్భుతాలు చేస్తాడు, ఏదో మేలు చేస్తాడు అని చెప్పి చాలా మంది మరి అట్లనే నమ్ముతున్నారు. హల్లెలూయా. కానీ ఏ మేలు కూడా జరగకపోయేసరికి ఏం చేస్తున్నారు? వదిలిపెట్టేస్తున్నారు. అవునా కదా? హల్లెలూయా. అట్లా వెనుకకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ మేలు కూడా జరగకపోయేసరికి దేవుని మీద అలిగి దేవుని వదిలిపెట్టేసిన వాళ్ళు. అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు దేవుని దగ్గరికి? ఖాళీ అద్భుతాల కోసమే వచ్చారు. హల్లెలూయా. మనం అసలు అద్భుతాల కోసం రావద్దు. మనం దేని కొరకు రావాలి? మనము నిత్య జీవం కొరకు రావాలి. యేసు ప్రభువుని వెంబడించాలన్న మరి మనసుతో రావాలి మనం. హల్లెలూయా. మనం ఖాళీ మేళ్ళ కోసమే, అద్భుతాల కోసమే వస్తా అంటే గనుక మరి ఏమవుతుంది? మళ్ళీ ఏ అద్భుతం కూడా జరగకపోతే దేవుడు ఏ అద్భుతం కూడా చేయడు. హల్లెలూయా. అలాంటి మన మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఏ అద్భుతం కూడా దేవుడు చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు ఏ అద్భుతం కూడా చేయకపోతే ఏం చేస్తావు? నువ్వు వెనుకకు వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వు యేసు ప్రభువును వదిలేసినావు అంటే ఏం వదిలేసినట్టు? నిత్య జీవాన్ని వదిలేసినట్టే. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని వదిలేసినట్టే, శాశ్వతమైన ఆనందాన్ని వదిలేసినట్టే. హల్లెలూయా. నీకు శాశ్వతమైన ఆనందం కావాలంటే, శాశ్వతమైన జీవం కావాలంటే ఎన్ని కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా నువ్వు ఎవరిని పట్టుకోవాలి? యేసు ప్రభువును పట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభువును పట్టుకున్నావంటే నువ్వు అన్నిటిని పట్టుకున్నట్టే. నిత్య జీవాన్ని పట్టుకున్నట్టే, ఆశీర్వాదాన్ని పట్టుకున్నట్టే. హల్లెలూయా. మరి 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 శాశ్వతమైన సంతోషాన్ని నువ్వు పట్టుకున్నట్టే. యేసు ప్రభువును నువ్వు వదిలిపెట్టినావంటే ఇవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టినట్టే. హల్లెలూయా. సో మరి యేసు ప్రభువును నువ్వు వెంబడించాలంటే గనుక మరి లోకరీతిగా మరి మరి దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పి మరి వెంబడించడం కాదు. హల్లెలూయా. ఎలాంటి శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా కూడా నేను తట్టుకొని తాలుకొని నిలబడతా అని చెప్పి అనుకొని మరి యేసు ప్రభువుని వెంబడించాలి. యేసు ప్రభు కోసము ఎలాంటి శ్రమలైనా కూడా నేను సహించడానికి మనం సిద్ధంగా ఉండి యేసు ప్రభువుని వెంబడించినప్పుడే యేసు ప్రభు ఏమంటాడు? మరి ఏమంటాడు యేసు ప్రభు? నా శిష్యుడు అంటాడు. హల్లెలూయా. మరి యేసు ప్రభు అంటాడు కదా, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాదంటాడు, నా శిష్యుడు కాదంటాడు. హల్లెలూయా. ఇక్కడ మరి లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనను నన్ను వెంబడింపబోయిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల, అంటే ఎవరైనా కానీ యేసు ప్రభువుని వెంబడించాలనుకుంటే ఏం చేయాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని. హల్లెలూయా. ఉపేక్ష అంటే ఇంగ్లీష్లో డినే. హల్లెలూయా. అంటే నీ ఇష్టాన్ని నువ్వు చంపేసుకోవాలన్నమాట. హల్లెలూయా. ఒక రకంగా చెప్పాలంటే నిన్ను నువ్వు కూడా ఇష్టపడద్దు. హల్లెలూయా. ఎవరిని ఇష్టపడాలి? నువ్వు దేవుని ఇష్టపడాలి. హల్లెలూయా. మరి దేవుని నువ్వు దేవుని వెంబడించాలంటే హల్లెలూయా మరి కంప్లీట్గా నీ కోరికలు, ఈ లోక సంబంధమైన ఆశలు అన్ని కూడా నువ్వు ఏం చేసుకోవాలి? నువ్వు కొట్టేసుకోవాలి. హల్లెలూయా. మరి అప్పుడే మరి కొట్టేసుకొని ఏం చేయాలంట? ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలెను. హల్లెలూయా. ప్రతి దినము ఏం చేయాలంట?
తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని అంటున్నాడు. హల్లెలూయా. అంటే సిలువ దేనికి గుర్తు? శిక్ష. హల్లెలూయా. మన పాపానికి శిక్ష. హల్లెలూయా. అంటే ప్రతి దినము కూడా మరి పాపం విషయంలో నేను యేసు ప్రభుతో కూడా చచ్చిపోయానని చెప్పి ఎంచుకొని యేసు ప్రభుని వెంబడించాలంట. హల్లెలూయా. బ్రతుకున్నామని చెప్పి కాదు. హల్లెలూయా. ఎట్లా ఎంచుకోవాలంట? యేసు ప్రభుతో పాటు నేను పాపం విషయంలో చచ్చిపోయానని చెప్పి ఎంచుకొని యేసు ప్రభుని వెంబడించాలంట. హల్లెలూయా. ఇప్పుడు నేను చచ్చిపోయినా అని చెప్పి అనుకుంటే, ఇప్పుడు చచ్చిపోయిన వానికి ఈ లోకానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటుందంటారా? ఏం సంబంధం ఉండదు. అవునా? హల్లెలూయా. చచ్చిపోయిన వాని నువ్వు ఎంత ప్రేమించినా కానీ ఏం చేస్తావు? తీసుకుపోయి సమాధి చేసేస్తావు. ఏడ్చుకుంటా అయినా కానీ నీ దగ్గర పెట్టుకుంటావా? పెట్టుకోవు. అవునా? హల్లెలూయా. ఎందుకంటే నీ దగ్గర పెట్టుకుంటే నీకే నష్టం కలుగుతుంది కాబట్టి నువ్వు ఏం చేస్తావు? తీసుకెళ్ళి సమాధి చేసేస్తావు. హల్లెలూయా. అంటే మరి చచ్చిపోయిన వానికి ఈ లోకానికి ఏం సంబంధం ఉండదు. హల్లెలూయా. అంటే మరి ఈ లోకములో మరి మనం యేసు ప్రభువుని వెంబడించాలంటే ఎట్లా వెంబడించాలి? ఈ లోకరీతిగా నేను చచ్చిపోయానని చెప్పి ఎంచుకొని వెంబడించాలి. హల్లెలూయా. అంటే నేను లోకరీతిగా చచ్చిపోయానని చెప్పి అనుకుంటే కనుక లోక సంబంధమైన ఆశలు ఏవి కూడా నీకు ఉండయి. హల్లెలూయా. లోక సంబంధమైన కోరికలు ఏవి కూడా ఉండయి. హల్లెలూయా. మరి లోకరీతిగా నువ్వు జీవించవు. హల్లెలూయా. ప్రైజ్. మరి కాబట్టి మరి యేసు ప్రభువుని వెంబడించాలంటే ఎట్లా వెంబడించాలంట? మనము మరి ప్రతి దినం కూడా తను తాను ఉపేక్షించుకొని, హల్లెలూయా, అంటే మరి తను తాను డినే చేసుకో, అంటే నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, దేవుని ఇష్ట ప్రకారంగానే నేను జీవిస్తా. హల్లెలూయా. ఇప్పుడు తను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటిది? నా ఇష్ట ప్రకారంగా కాదు కానీ నేను దేవుని ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తా అని చెప్పి నిశ్చయించుకోవడం. నేను హల్లెలూయా. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవత్వం అనేది ఎలాంటిదంటే ఒక దీక్ష లాంటిది అన్నమాట. క్రైస్తవత్వం ఎలాంటిది అంటారు? ఒక దీక్ష లాంటిది. ఇప్పుడు అన్యులు మరి దీక్షలు చేస్తూ ఉంటారు. అవునా? డిసెంబర్ నెల వచ్చిందంటే మరి కొంతమంది ఏం చేస్తారు? మన నల్ల బట్టలు వేసుకొని దీక్ష చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మరి వాళ్ళు దీక్ష చేసినప్పుడు వాళ్ళు మరి వైన్ తాగరు, మాంసం తినరు, కొన్ని నిష్ఠతలు పాటిస్తారు. అంటే దీక్షలో ఉన్నవానికి ఏముంటాయి? కొన్ని నిష్ఠతలు ఉంటాయి దీక్షలో ఉన్నవానికి. అవునా? హల్లెలూయా. మరి మనము క్రైస్తవులు అయిన వారందరూ కూడా దేంట్లోకి ప్రవేశించారు అంటే ఒక జీవితకాల దీక్షలోకి ప్రవేశించారు. హల్లెలూయా. క్రైస్తవులు అయిన వారందరూ జనరల్గా దేంట్లోకి ప్రవేశించారు? ఇక్కడేనా? హల్లెలూయా. క్రైస్తవులు అయిన వారందరూ కూడా దేంట్లోకి ప్రవేశించారు? హల్లెలూయా. జీవితకాల దీక్షలోకి ప్రవేశించారు. హల్లెలూయా. అయితే అన్యులు చేసే దీక్షకు మన దీక్షకు చాలా డిఫరెంట్ ఉంది. హల్లెలూయా. అన్యులు చేసే దీక్షకేమో వాళ్ళు తాగరు, మాంసం తినరు. హల్లెలూయా. మరి ఇలాంటివి కొన్ని నిష్ఠతలు వాళ్ళు కలిగి ఉంటారు. హల్లెలూయా. కానీ మన దీక్ష ఎలాంటిది అంటే మరి మనకున్న ఆశలన్నీ కూడా మనం చంపుకోవాలి. హల్లెలూయా. మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి వీలు లేదు. మనం బ్రతుకున్నంత వరకు ఎవరి ఇష్టానుసారంగా జీవించాలి? దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మనం చేయడానికి వీలు లేదు. మన ఇష్టానుసారంగా జీవించడానికి అవకాశం మనకు లేదు. హల్లెలూయా. మనకు స్వాతంత్రం ఉంది. పౌలు భక్తుడు అంటాడు, నాకు అన్ని చేయడానికి స్వాతంత్రం ఉంది కానీ అన్ని కూడా చేయదగినవి కావంటాడు. దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? 2 మార్గాలు ముందడ పెట్టాడు యేసు ప్రభు. ఇరుకు మార్గం, విశాల మార్గం, రెండింటిని ముందు పెట్టాడు. హల్లెలూయా. రెండింటిని ముందు పెట్టి ఏమన్నాడు యేసు ప్రభు? ఇరుకు మార్గంలో ప్రవేశించండి అన్నాడు. కానీ ఖచ్చితంగా మీరు ఇరుకు మార్గంలోనే ఖచ్చితంగా ప్రవేశించాలని చెప్పి కాలే. ఆ ఇరుకు మార్గం ఒకటే పెట్టలే, 2 మార్గాలు పెట్టాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించండి అని చెప్పి మరి ఆలోచన చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు? దేవుడు మనకి ఎందుకు ఫ్రీడమ్ ఇచ్చాడు? హల్లెలూయా. మన ఇష్టంతో ఆయనను వెంబడించాలని చెప్పి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు.
ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఫ్రీడము మనం చెడిపోవడానికి కాదు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్ మనం చెడిపోవడానికి కాదు, మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. హల్లెలూయా. మన ఇష్టంతో ఆయన ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తున్నాము అంటారు? నా ఇష్ట ప్రకారంగా నేను జీవించాలనుకుంటాం. అవునా? హల్లెలూయా. ఎవ్వరు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది నా ఇష్టం జరగాలి, నా లైఫ్ నాది, నా ఇష్ట ప్రకారంగా నేను జీవించాలంటారు. అవునా? హల్లెలూయా. కానీ మరి మన ఇష్ట ప్రకారంగా మనం జీవించడానికి దేవుడు మనకు ఫ్రీడమ్ ఇవ్వలే. హల్లెలూయా. మన ఇష్టంతో ఆయనను వెంబడించడానికి దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. కాబట్టి మనకు అన్ని చేసే మరి దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చిండు కాబట్టి అన్ని చేయొచ్చు, కానీ అన్ని కూడా చేయదగినవి కాదు. హల్లెలూయా. చెడ్డ మాటలు మాట్లాడొచ్చు, కానీ చెడ్డ మాటలు మాట్లాడొద్దు. హల్లెలూయా. శాపాలు వలుకొద్దు, కీడు చేయొద్దు. ఇవన్నీ కూడా మనకున్న నిష్ఠతలు. ఇవన్నీ కూడా హల్లెలూయా. కోప్పడొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మరి దేవుడు మనకు పెట్టిన దీక్ష అన్నమాట. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకున్న నిష్ఠతలు. హల్లెలూయా. అయితే హైలైట్ ఏంటంటే అన్యులు వాళ్ళు దీక్ష పూనుకొని ఉన్నంత వరకు వాళ్ళు మరి ఆ వాళ్ళు కలిగిన నిష్ఠతను పాటిస్తారు. అవునా? తూచ తప్పకుండా పాటిస్తారు. అంతేనా? హల్లెలూయా. కానీ మరి క్రైస్తవులు పాటిస్తున్నారంటే లేదు. హల్లెలూయా. క్రైస్తవులు సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు. అవునా? చూస్తుర్రా? హల్లెలూయా. షార్ట్ వీడియోస్ అని మరి ఇంకేదో ఏమంటారు కామెడీ వీడియోస్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు, ఏం కాదు, దేవుడు క్షమించేస్తాడులే, సమర్థించుకుంటా ఉంటారు అన్ని కూడా. హల్లెలూయా. చిన్న తప్పే కదా, దేవుడు క్షమిస్తాడులే అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ చిన్న తప్పే చాలా మరి గొప్ప బహుమాని కోల్పోయేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు ముళ్ళు ఎంత సన్నగా ఉంటుంది? చాలా సన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అవునా కదా? కానీ అది గుచ్చుకుంటే ఎంత నొప్పి లేస్తుంది? ముళ్ళు చిన్నదే, చిన్న ముళ్ళే, కానీ మన కాలికి గుచ్చుకుందంటే మన శరీరం అంతా బాధపడుతుంది. అవునా? హల్లెలూయా. మనం చేసే ఒక్క తప్పే, హల్లెలూయా, ఒక్క తప్పే చాలు దేవుడిచ్చే ఆశీర్వాదాలు మరి ఆగిపోవడానికి. హల్లెలూయా. ఆ ఒక్క చిన్న తప్పే చాలు. హల్లెలూయా. మనం ఏమన్నా చిన్న తప్పే కదా దేవుడు క్షమిస్తాడులే అని చెప్పి సమర్థించుకుంటాం, కానీ ఆ చిన్న తప్పే ఏం చేస్తుంది? నీకు పెద్ద గాయం తీసుకొస్తుంది చిన్న తప్పు. హల్లెలూయా. కాబట్టి ఆ చిన్న తప్పు అయినా కూడా మనం చేయకుండా ఉండాలి మన జీవిత కాలం అంతా కూడా. హల్లెలూయా. మన ఇష్ట ప్రకారంగా మనం జీవించొద్దు. హల్లెలూయా. మనం ఎవరి ఇష్ట ప్రకారంగా జీవించాలి? దేవుని ఇష్ట ప్రకారంగా జీవించాలి. హల్లెలూయా. ఎవరి కొరకు బ్రతకాలని అనుకోవాలి? మనము దేవుని కొరకు బ్రతకాలనుకోవాలి. హల్లెలూయా. మరి ఇక్కడ 24వ వచనంలో చూసుకుంటే కనుక, ఇక్కడ లూకా సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో చూసుకుంటే కనుక ఇక్కడ ఏం రాయబడింది? తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. హల్లెలూయా. అంటే మనం ఏ రకంగా మరి దేవుని వెంబడించాలంటే మనం ఎలాగ సిద్ధపడాలి? మనము దేవుని కొరకు ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఏం చేయాలి? మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఖాళీ ఆశీర్వాదాల కోసమే వస్తా అంటే ఏ అద్భుతం కూడా జరగకపోతే వెనకకి వెళ్ళిపోతావు. ఎలాంటి మరి నిత్య జీవాన్ని నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. అంటే మరి నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మరి యేసు ప్రభు కొరకు మరి చనిపోవడానికి కూడా, నీ ప్రాణం పెట్టడానికి కూడా నువ్వేం చేయాలి? నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. నీ ప్రాణం పెట్టడానికి కూడా నువ్వు సిద్ధపడ్డప్పుడే మరి నువ్వు ఎవరితో కూడా ఉంటావు? యేసు ప్రభుతో కూడా ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు మరి నన్ను నమ్ముకున్నారు కదా, నేను కాపాడుతా అని చెప్తలేడు.
ఇప్పుడు పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా డిఫరెన్స్ ఉంది. హల్లెలూయా. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కనుక, పాత నిబంధనలోనేమో మరి భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవును కదా. పాత నిబంధన మనం ఎక్కువగా చూసుకుంటే కనుక భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు 91వ కీర్తన మనం చూసుకుంటే కనుక మరి దేవుని యొక్క కంప్లీట్ ప్రొటెక్షన్ గురించి అక్కడ రాయబడి ఉంటుంది. హల్లెలూయా. మరి 91వ కీర్తనలో ఏముంటది అక్కడ? హల్లెలూయా. మరి చదువు చదువు. విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని. చదువు. చదవండి. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను 7వ వచనం వరకు చదవండి. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడములో దాగునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ ఏం రాయబడింది? మరి మహోన్నతుని చాటున నివసించువాడు ఏంటంటే సర్వశక్తుని నీడను విశ్రమించువాడంట. హల్లెలూయా. అంటే మరి ఇక్కడ ఏమంటున్నా? ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే మరి నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని దేవుడు అని చెప్పి మరి ఇక్కడ రాయబడి ఉంటుంది. అయితే మరి ఇక్కడ తర్వాత మరి 3వ వచనంలో ఏమన్నా? వేటకాని ఊరిలో నుండి, అంటే మరి ఇక్కడ మరి దేవుని నివాస స్థలంగా, కొండగా, కోటగా, హల్లెలూయా. సరే, ఇక్కడ మరి దేవుని నివాస స్థలంగా, ఆశ్రయంగా మరి చేసుకున్నందుకు ఎలాంటి ప్రొటెక్షన్ ఉందనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. వేటకాని ఊరిలో నుంచి కాపాడుతాడంట. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఇక్కడ 8వ వచనం చదువు. 8వ వచనం చదువు. 8 నుంచి 10 వరకు చదువు. 8 నుంచి 10 వరకు చదువు. నీవు కన్నులారా చూస్తున్నగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నప్పుడు ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. చాలు. హల్లెలూయా. ఇక్కడ 91వ కీర్తనలో ఏం రాయబడింది? నువ్వు నివాస స్థలంగా చేసుకున్నావు, మహోన్నతుడైన దేవుని నివాస స్థలంగా చేసుకున్నావు, ఆశ్రయంగా చేసుకున్నావు, కాబట్టి ఏ అపాయం కూడా నీ దరిదాపులకు రాదని చెప్తున్నాడు. అవునా? హల్లెలూయా. అయితే మరి కొత్త నిబంధనలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నా నామం నిమిత్తమే మీకు హింసలు ఎదురైతాయి అంటాడు. పాత నిబంధననేమో ఏ అపాయం కూడా నీ దరిదాపులకు మరి రాదని చెప్పి మరి 91వ కీర్తనలో రాయబడింది. అయితే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటిది? నా నామం నిమిత్తమే మీకు హింసలు కలుగుతాయి. హల్లెలూయా. నా నామం నిమిత్తం మీరు ప్రాణాన్ని పోగొట్టుకుంటే కనుక తిరిగి దాన్ని దక్కించుకుంటారు. హల్లెలూయా. ప్రాణాన్ని దక్కించుకోవాలనుకున్న వారు ఏమవుతారంట? ప్రాణాన్ని పోగొట్టుకుంటారంట. హల్లెలూయా. అంటే మరి ఇక్కడ మరి ఇప్పుడు మరి ఈ కాలంలో మరి పాత నిబంధననేమో దేవుడు మరి ఏ అపాయం కూడా దరిదాపులకు రాదని చెప్పాడు. హల్లెలూయా. అయితే మరి ఇప్పుడు మరి యేసు ప్రభు అంటున్నాడు, నా నిమిత్తం మీరు ప్రాణాన్ని పోగొట్టుకుంటేనే దాన్ని దక్కించుకుంటారు అంటున్నాడు. హల్లెలూయా. అంటే మన ప్రాణాన్ని దక్కించుకోవాలంటే, అంటే నిత్య జీవంలో మనం ప్రవేశించాలంటే యేసు ప్రభు కొరకు అవసరమైతే హల్లెలూయా మన ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధపడాలి. అప్పుడే మనము ఎవరికి శిష్యులంగా ఉంటాం? మనము దేవునికి శిష్యులంగా ఉంటాం. హల్లెలూయా. లేదు, నా ప్రాణాన్ని నేను ప్రేమించుకుంటా అని చెప్పి నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించుకుంటే, నీ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు ప్రయాసపడితే గనుక
నువ్వు దేవునికి శిష్యుడవుగా ఉంటావా అంటే దేవుని శిష్యుడవుగా ఉండవు. నేను హల్లెలూయా. అంతవరకు దేవుని వెంబడించినట్టే వెంబడించి మరి దేవుని నామం నిమిత్తం ప్రాణం పెట్టే సమయానికి మరి నువ్వు పారిపోతే గనుక అప్పుడు దేవుడు ఏమంటాడు, నువ్వు నా శిష్యుడవు కాదంటాడు. హల్లెలూయా. నీకు నాకు సంబంధం లేదంటాడు. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు కొరకు నీ ప్రాణాన్ని పెట్టడానికి కూడా నువ్వు సిద్ధపడ్డప్పుడే నువ్వు ఎవరు? దేవుని శిష్యుడవు. హల్లెలూయా. అంటే మరి యేసు ప్రభుని వెంబడించాలంటే, యేసు ప్రభుకి శిష్యులుగా ఉండాలంటే మొట్టమొదటిగానేమో నీ కంఫర్ట్ జోన్ వదులుకోవాలి. హల్లెలూయా. అంటే మరి ఎలాంటి శ్రమలు ఎదురైనా కానీ, మరి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ అవన్నీ కూడా తట్టుకొని తాలుకొని నేను యేసు ప్రభుని వెంబడిస్తా అని చెప్పి మరి నిశ్చయించుకొని వెంబడించాలి. హల్లెలూయా. రెండవది, నీ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఏం చేయాలంట, మరి తన సిలువను ఎత్తుకొని, అంటే పాపం విషయంలో యేసు ప్రభుతో కూడా నేను చచ్చిపోయానని చెప్పి ఎంచుకొని ఏం చేయాలంట, యేసు ప్రభుని వెంబడించాలంట. హల్లెలూయా. మొదటిగానేమో మరి మరి మొదటిగా ఏంటిది మనం చేయాల్సిన పని, మరి కంఫర్ట్ జోన్ వదులుకోవడం. అంటే మరి ఇంకా విలాసవంతమైన జీవితాన్ని వదులుకోవడం. హల్లెలూయా. అంటే మరి ఎలాంటి శ్రమలు ఎదురైనా కానీ మరి యేసు ప్రభు తట్టుకొని తాలుకొని యేసు ప్రభుని వెంబడిస్తా అనుకోవడం మొదటగా మనం చేయాల్సిన పని. రెండవది, మరి పాపం విషయంలో యేసు ప్రభుతో పాటు చచ్చిపోయానని చెప్పి ఎంచుకొని యేసు ప్రభుని వెంబడించాలి. మూడవది, మరి యేసు ప్రభు కొరకు అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. ఇంకా నాలుగవది ఏంటంటే కనుక, ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఇక్కడ మరి మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 22వ వచనం చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21, 22 రెండు వచనాలు మళ్ళీ ఒకసారి చదవండి. శిష్యులలో మరొకడు ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసు అతనికి ఇచ్చి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మని చెప్పాను. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసుకుంటే కనుక, మరి ఇక్కడ 18 నుంచి 20 వచ్చిన వరకేమో శాస్త్రి నువ్వు ఎక్కడికి పోతే అక్కడ నేను వస్తా అంటే, ఆ శాస్త్రితో ఏమన్నాడు యేసు ప్రభు, మరి నక్కలకు బొరియాలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాంచడానికి చోటు లేదని చెప్పి మరి అనేశాడు. హల్లెలూయా. అయితే మరి ఇంకొక శిష్యుడు వచ్చి ఏమంటున్నాడు, మరి యేసు ప్రభు శిష్యుల్లో మరి ఒక శిష్యుడు వచ్చి ఏమంటున్నాడు, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా. హల్లెలూయా. ఏం చేయాలంట, మొదట అంటే మరి ఏం చేసి వస్తా అంటున్నాడు, మొట్టమొదలు తండ్రిని పాతి పెట్టేసి వస్తా అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రిని పాతి పెట్టేసి వచ్చి నిన్ను వెంబడిస్తా అని చెప్పి అంటున్నాడు. అంటే ఇప్పుడు మరి ఈ వ్యక్తితోటి యేసు ప్రభు అంటాడు, సరే కన్న తండ్రి కదా, ఇప్పుడు తల్లిదండ్రుని సన్మానించమని చెప్పింది ఎవరు? దేవుడే. అవునా? అలే తల్లిదండ్రులకు విధేయత చూపించమని చెప్పి దేవుడే చెప్పాడు. తల్లిదండ్రులను మరి మంచిగా గౌరవించమని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, మరి నా తండ్రి నేను పాతి పెట్టుకొని వస్తా అంటే యేసు ప్రభు మరి ఈ శిష్యునితో ఏమంటున్నాడు, నన్ను వెంబడించి అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు, నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్మంటున్నాడు. హల్లెలూయా. అంటే మరి తన తండ్రిని మరి పాతి పెట్టడానికి యేసు ప్రభు మరి ఏమిస్తలేడు, ఆ వ్యక్తికి సెలవు ఇవ్వట్లేదు. హల్లెలూయా. మరి ఎందుకు ఆ వ్యక్తికి యేసు ప్రభు సెలవిస్తలేడు అంటారు? హల్లెలూయా. దీని ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు యేసు ప్రభుని వెంబడించినవంటే ఈ లోక సంబంధమైన మరి బంధాలు కానీ బంధుత్వాలు కూడా నువ్వు చూడొద్దు. హల్లెలూయా. అబ్రహాము లాగా
అబ్రహామును కూడా దేవుడు ఏమన్నాడు, నీ దేశమును నీ తండ్రి ఇంటిని వదిలేసి రమ్మన్నాడు. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభులోకి అడుగు పెట్టినావంటే బంధాలు బంధుత్వాలు కాదు మొదలు, నీకు ఎవరు ఉండాలో మొదలు దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ శిష్యుడు ఏమంటున్నాడు, మొదట నా తండ్రిని పాతి పెట్టి వస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికే ఇవ్వాలి. హల్లెలూయా. నీ కన్న తల్లిదండ్రులే కావచ్చు, సొంత అక్క చెల్లెలు ఎవరైనా కావచ్చు. హల్లెలూయా. కానీ వాళ్ళకి కాదు నువ్వు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది. ఎవరికి? దేవునికి. హల్లెలూయా. దేవుడు వాళ్ళని విడిచిపెట్టు అంటే విడిచిపెట్టాల్సిందే. ఇప్పుడు అబ్రహాము కూడా మరి అబ్రహాముకి ఎందుకు మరి బ్లెస్సింగ్ అనేది లేట్ అయింది, అబ్రహాముకి ఎందుకు సంతానం లేట్ అయింది అంటే కనుక, మరి అబ్రహాము మరి మొట్టమొదలు సంపూర్ణమైన విధేయత చూపించలే. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు, నీ తండ్రి ఇంటిని నీ దేశమును విడిచిపెట్టి బయలుదేరమని చెప్పాడు, నీ బంధువులను విడిచిపెట్టి బయలుదేరమని చెప్పాడు. హల్లెలూయా. అయితే అబ్రహాము దేశాన్ని విడిచిపెట్టిండు కానీ కుటుంబాన్ని విడిచిపెట్టిండు అంటే లేదు. తండ్రిని పట్టుకొని వచ్చిండు, మరి అన్న కొడుకుని కూడా పట్టుకొని వచ్చాడు. హల్లెలూయా. మంచి మనసే అబ్రహాముది, కాదని కాదు, మంచి మనసే. హల్లెలూయా. నా తండ్రిని నేనే చూసుకోవాలని చెప్పి అనుకున్నాడు. మరి అన్న చచ్చిపోయాడు, మరి అన్న కొడుకు పరిస్థితి ఏందని చెప్పి ఆలోచించాడు. హల్లెలూయా. మంచి మనసే ఉంది. కానీ దేవుడు ఏం చెప్పాడు, నీ తండ్రి ఇంటిని నీ బంధువులను విడిచిపెట్టి నన్ను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మని చెప్పాడు. హల్లెలూయా. అయితే అబ్రహాం ఏం చేశాడు, తండ్రిని మరి అన్న కొడుకును కూడా పట్టుకొని వచ్చాడు. అంటే కొన్నిసార్లు దేవుడు ఏదైనా చెప్పిండు అంటే గనుక మరి కొన్నిసార్లు అది మంచిదైనా కానీ మనం ఏం చేయాలి, మనం వదిలేసేయాలి అంతే. హల్లెలూయా. దేవునికి మనం సంపూర్ణమైన విధేయత చూపించాలి. హల్లెలూయా. ఇది ఎందుకు చేయమని చెప్తున్నాం అని కూడా మనం అడగొద్దు దేవుణ్ణి. ఇప్పుడు అబ్రహాము అడిగిండా అంటే అబ్రహాము కూడా ఏం అడగలే, కాకపోతే ఏంటంటే తండ్రిని అన్న కొడుకుని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. అంటే మరి దేవునికి సంపూర్ణమైన విధేయతను మనం చూపించాలి మనం. హల్లెలూయా. మరి దేవుడు ముందా, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ముందా అంటే ఎవరు ముందా? నువ్వు దేవుడే ముందానని. దేవునికి అంటే ఎక్కువగా ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించొద్దు, ఎవరికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. హల్లెలూయా. దేవునికి అంటే ఇతరులను నువ్వు ఎక్కువగా ప్రేమించినవు, మరి ఇతరులకు ఇంపార్టెన్స్ ఇచ్చినావు అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు, నువ్వు నా శిష్యుడవు కాదంటాడు, నాకు పాత్రుడు కాదంటాడు. నాకంటే తన తల్లినైనా తండ్రినైనా కానీ అన్నదమ్ములనైనా అక్కజెల్లెలనైనా ప్రేమించిన వాడు నాకు శిష్యుడు కాదు అని చెప్పాడు, నాకు పాత్రుడు కాదని చెప్పాడు. హల్లెలూయా. అంటే మనం దేవునికి శిష్యులంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, మరి దేవునికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికే విధేయత చూపించాలి. హల్లెలూయా. మరి దేవునికి ఫస్ట్ ప్రియారిటీ తప్ప, మరి దేవునికి తప్ప ఇంకా ఎవరు కూడా ఇవ్వద్దు. హల్లెలూయా. ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి, నువ్వు దేవుని ప్రేమించాలి, తల్లిదండ్రుని ప్రేమించాలి, అన్నదమ్ములను ప్రేమించాలి కాదని కాదు, కానీ వాళ్ళకంటే కూడా ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించాలి, దేవుణ్ణే ప్రేమించాలి. హల్లెలూయా. నీవు ఈ విధంగా చేస్తే గనక యేసు ప్రభుకి శిష్యుడిగా ఉండడానికి అర్హుడవు. హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడించడానికి అర్హుడవు. హల్లెలూయా. మరి యేసు ప్రభుని వెంబడించాలంటే మనం ఏమేం చేయాలి, మనము మొదటినేమో మరి ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ తాలుకొని యేసు ప్రభుని వెంబడిస్తా అని చెప్పి నిశ్చయించుకోవాలి. హల్లెలూయా. రెండవది మరి పాపం విషయంలో యేసు ప్రభుతో కూడా చచ్చిపోయానని చెప్పి ఎంచుకొని యేసు ప్రభుని వెంబడించాలి. మూడవది నీ ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధపడాలి యేసు ప్రభు నామం నిమిత్తం. హల్లెలూయా. మరి నాలుగవది ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి, దేవునికే ఇవ్వాలి. హల్లెలూయా. అందరికంటే కూడా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి, దేవుణ్ణే ప్రేమించాలి. హల్లెలూయా. ఈ 4 మరి మనం చేస్తే గనక మనం ఎవరికి శిష్యులంగా ఉంటాము, దేవునికి శిష్యులంగా ఉంటాం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. కృపా కనికరం గల మా ప్రభువా, యేసు తండ్రి దేవా, మరి నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. యేసు తండ్రి, యేసు ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా, మరి నిన్ను వెంబడించాలంటే ప్రభా యేసు తండ్రి
దేవ మరి నిన్ను ఎలాగ వెంబడించాలనో ప్రభావిసి తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా మరి నువ్వు బోధించావు ప్రభావిసి తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా తండ్రి మరి నిన్ను వెంబడించాలంటే ప్రభావిసి తండ్రి ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ, ఎన్ని శోధనలు ఎదురైనా కానీ మరి తట్టుకొని తాలుకొని మరి వెంబడిస్తా అని చెప్పి నిశ్చయించుకోవాలని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టాలని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. యేసయ్య ఇదిగో ప్రభా తను మరి అలాగే ప్రభావిసి తండ్రి మరి అందరికంటే కూడా ఎక్కువగా నిన్నే ప్రేమించమని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభావిసి తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా మరి ప్రతి దినము మరి తను తాను ఉపేక్షించుకొని హల్లెలూయా హల్లెలూయా మరి తన సిలువనెత్తుకొని మరి నన్ను వెంబడింపవాలని నువ్వు సెలవిచ్చావు ప్రభావిసి తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా పాపం విషయంలో మరి చచ్చిపోయిన వారం అని చెప్పి ఎంచుకొని వెంబడించమని సెలవిచ్చావు తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా తను మరి నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దాన్ని దక్కించుకొని అని చెప్పి సెలవిచ్చావు ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి దేవ మరి యేసయ్య ఇదిగో ప్రభా నీ నిమిత్తము తను మనం మా ప్రాణములను పోగొట్టుకున్నప్పుడే తండ్రి మరి నీ శిష్యులంగా ఉంటామని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి మరి ఇవన్నీ కూడా తండ్రి మేము కలిగి ఉండులావున సాయం చేయండి ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి ఇవన్నీ మేము కలిగి ఉన్నప్పుడే ప్రభావిసి తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా మరి నీకు శిష్యులంగా ఉంటాం ప్రభావిసి తండ్రి. ఇదిగో ప్రభా మరి మేమెవ్వరం కూడా ప్రభావిసి తండ్రి నువ్వు ఏదో అద్భుతాలు చేస్తావని తండ్రి మరి యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆశీర్వాదం కలుగుతుందని చెప్పి వెంబడించడం కాదు ప్రభావిసి తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా ఇదిగో తను మరి మేమందరం కూడా ప్రభా మరి అవసరమైతే తండ్రి దేవ మరి నీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండేవారంగా ఉండులావున మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.